జుట్టు ఓకే కదా? బుట్టలు మ్యాచింగ్, గాజులు కూడా మ్యాచింగ్, ఓకే అన్నీ మంచిగానే ఉన్నాయి. ముంగట పేపర్లు కూడా మా వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చిండ్రు. అన్న ఏసీ బంద్ చేయమన్న, వార్తలు స్టార్ట్ చేద్దాం సరేనా? ఇంకేమున్నాయి? లైటింగ్ కూడా చూసుకున్నారు కదా, ఇంజస్ట్ అవుతుంది కదా. ఇక మరి వార్తలు చదివేందుకు అన్నీ సిద్ధంగానే ఉన్నాయి, చెప్పేందుకు కూడా నేను సిద్ధమే. మరి వినేందుకు మీరు సిద్ధమేనా? అయితే ఆగుండ్రి. అన్న వార్త వేసుకోండిగా. డ్రెస్ ఓకే, టోపీ ఓకే, పెన్ను కూడా పెట్టుకున్నావు. నెక్స్ట్ ఎవరో రావాలి. టక్కు మంచిగానే ఉన్నది, కానీ సారు నువ్వు కొంచెం ఎక్సర్సైజులు చేయాలి సారు. ఆ తర్వాత ఎవరు? అబ్బా నువ్వైతే స్మార్ట్గా ఉన్నావు సారు, నువ్వు ఓకే. మేడం నువ్వు కూడా ఓకే. ఏంది పోలీసు వాళ్ళు అద్దం ముంగట నిలబడి చూసుకుంటా అంటే ఓకే ఓకే అంటుండ్రు. వాళ్ళ అందం గురించి మాకెందుకు అని అనుకుంటుర్రా? అస్సలు ముచ్చట చెప్తున్నాం నేనుండ్రి. హైదరాబాద్లా నారాయణగూడ పోలీస్ స్టేషన్లా పోలీసు వాళ్ళు ఫస్ట్ చేసే డ్యూటీ అద్దం ముంగట నిలబడి అందం చూసుకునుడే. అగో మీద కాగితం అంటూ పెట్టిండ్రు, నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేవా అని చూసుకోమని. మనం కరెక్ట్గా ఉంటేనే పబ్లిక్ తోని కరెక్ట్గా పనిచేయొచ్చు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అవుతుందని గీ ఉపాయం చేసిండ్రట పెద్ద సార్లు.